నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భవన నిర్మాణ కార్మికులతో సమావేశమైన లోకేష్ సమస్యలపై ఆరా కూటమి అధికారంలోకి రాగానే అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా సీఎం జగన్ అసమర్థత వల్ల పెన్షన్ పంపిణీ జాప్యం ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు తగవన్న టీడీపీ నేత కన్నా పొన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన పెమ్మసాని దూళ్లిపాళ్ల వైసీపీ సర్కార్ తీరుపై ధ్వజం రాష్ట్రాభివృద్ధికి టీడీపీ గెలుపు ఎంతో అవసరం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పశ్చిమ నియోజకవర్గ నేతల పిలుపు రేపటి నుంచి 6వ తేదీ వరకు సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ వృద్ధులకు రోగులకు వితంతువులకు ఇళ్లకు వెళ్లి పంపిణీ పెన్షన్లు సకాలంలో ఇవ్వకుండా చేసిన పాపం చంద్రబాబుదే పేదలు సుఖపడుతుంటే ఆయన ఓర్వలేదన్న మంత్రి మేరుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల్ని దారి మళ్లించిన జగన్ కార్మికులకు తీరని ద్రోహం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మంగళగిరిలో అడ్డా కూలీలతో లోకేష్ సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని విమర్శించారు. మూడు ముక్కలాటతో రాజధాని నిర్మాణాలు ఆగిపోయి కార్మికులు పనుల కోసం ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లారన్నారు. కూటమి అధికారంలోకి రాగానే భవన నిర్మాణ కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. మందులు డబ్బులు పెరిగినాయి చిన్న మందులు తీసుకుంటాం ఆ డబ్బులు బాగా ఖరీదైపోయినాయి నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తుంది ఓటు అడుగుతాను నేను ఏమైంది ఎంత పెరిగిపోయిందమ్మా ఇట్లా 6 హామీలు వచ్చినాయి. అది కాకుండా ఇసుక ధర తగ్గించాలి సిమెంట్ ధరలు కూడా తగ్గించాలి ఆగిపోయిన అమరావతి పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి. ఈ ముఖ్యమంత్రి అమరావతి పనులు ముందలు తీసుకెళ్లి ఉంటే ఈరోజు ఇంత ఇబ్బంది వచ్చింది పనులు జరగదు ఇబ్బంది ఉండేది కదా కౌలు కూడా మొత్తం మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు ఈ కటింగ్ ఫిట్టింగ్ చేయకూడదు వాళ్ళే ఛార్జీలు పెంచుతారు కటింగ్ వాళ్ళే చేస్తారు. పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని చేబ్రోలు మండలంలోని మంచాల గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే అభ్యర్థి దూళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. నారాకోడూరు గుండారం గొడవర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీఎం జగన్ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. గుంటూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జీవీ ఆంజనేయులు ఇతర నాయకులతో కలిసి
మీడియాతో మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులు ఉన్నప్పుడు 1వ తారీఖే ఇంటి వద్దకు వెళ్లి సామాజిక పింఛన్లు ఇచ్చే అవకాశం ఉన్నా కావాలనే జాప్యం చేశారని మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలనతో విసిగెత్తిన ప్రజలు రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని కన్నా తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? మీ కార్యకర్తలతో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా అదర్ ఆల్టర్నేటివ్ చూసుకోమని చెప్పింది. నీకు చేత అయితే అదర్ ఆల్టర్నేటివ్, ఎందుకంటే గ్రామ సచివాలయాలు ఉన్నాయి, విఆర్ఓలు ఉన్నారు, వ్యవస్థ ఉంది నీకు. ఈ వ్యవస్థతో ఏదైతే డోర్ టు డోర్ పెన్షన్ 1వ తారీఖు ఇస్తున్నావో ఆ 1వ తారీఖు డోర్ టు డోర్ పెన్షన్ ఇవ్వాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ డిమాండు. నీ దగ్గర ఆడలేక మధ్యల మీద పడినట్టు, నీ దగ్గర డబ్బు లేక, ఇంతవరకు నేను అడుగుతున్నాను, ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి, నువ్వు అకౌంట్లో డబ్బులు వేసావా? నువ్వు వాళ్ళ వల్ల ఇవ్వలేకపోతున్నాను, వీళ్ళ వల్ల ఇవ్వలేకపోతున్నాను అని చెప్పే నువ్వు ఈ రోజు వరకు కూడా నువ్వు అకౌంట్లో డబ్బులు వేసావా? సమాధానం చెప్పాల్సిన అవసరం. ఏపీలో రేపటి నుండి 6వ తేదీ వరకు పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు విధి విధానాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. సిబ్బంది కొరతతో పెన్షన్లు పంపిణీని 2 కేటగిరీలుగా విభజించారు. దివ్యాంగులు, రోగులకు, వితంతువులకు ఇంటి దగ్గరే పెన్షన్లు ఇస్తారు. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. పేద ప్రజలు సుఖపడుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. అవ్వా తాతలకు పింఛను సకాలంలో అందకుండా చేసిన పాపం చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. అధికారంలోకి రాకముందే టీడీపీ ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతుంటే రేపు అధికారంలోకి వచ్చాక పథకాలు అమలు చేస్తుందనే నమ్మకం లేదని మేరుగా అన్నారు. ఈరోజు పెన్షన్ తీసుకోవటానికి, పెన్షన్ రాక ఎంతమంది బాధపడుతున్నారో, మందులు తెచ్చుకోవటానికి, బ్రతకటానికి, అప్పులు తెచ్చుకున్న వాళ్ళు కట్టడానికి ఈరోజు చాలా చివరికి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ అనారోగ్యంలో ఉన్నవాళ్ళు ఆలోచిస్తే ఎక్కడికి వెళ్తారు? వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు. ఆయనంట ఎందుకు పెన్షన్ పెంచలేదు, ఎందుకు పెంచలేదో నువ్వే చేశావు, ఎవరితో ఆపించావో నీకు తెలుసు, ఆపించినటువంటి వ్యక్తి కూడా నీకు తెలుసు. నువ్వు ప్రజలను మోసం చేయటానికి మరలా కంకణ బద్దులాగా పనిచేసి మెసేజ్లు పెట్టడం, పెన్షన్ నేనిస్తానని చెప్పడం వచ్చినాక నువ్వు వచ్చేది ఏందయ్యా? నువ్వు వచ్చేది బోడిగుండు నువ్వు చేసేది ఈ రాష్ట్రంలో. నువ్వు పరిపాలన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశావు, ఇచ్చిన హామీ ఒకటి చేయలేదు, మరలా ఇప్పుడు ఈ ఎన్నికల్లో హామీలు ఇస్తా ఉన్నావు. నీ బ్రతుకుచ్చాడా? ఈ రాష్ట్రంలో నువ్వు ఏడవలేక 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టలేక, అప్పు తెచ్చుకొని, అరువు తెచ్చుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తా ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేయాలి ఒక ప్రక్క చేస్తా ఉంటే నువ్వు ఒళ్ళు బలసి మాట్లాడుతా ఉన్నావు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో గల్లా మాధవి పాల్గొన్నారు. శ్రీనివాసరావుపేటలో జరిగిన సమావేశంలో గల్లా మాధవి మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. పార్టీ కార్యకర్తలు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రానున్న రోజుల్లో పనిచేస్తామన్నారు. టీడీపీ గెలుపు రాష్ట్ర గెలుపు అవుతుందని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దౌర్భాగ్య స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడపాలంటే ప్రతి ఒక్కరూ టీడీపీ కోసం సైనికులుగా నిలబడాలన్నారు. ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలతో టీడీపీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్ నిరంజన్, నగర అధ్యక్షుడు దేగల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రజల కోసం, మన పిల్లల కోసం మీరు నాకు ఇవి సూచనలు, సలహాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. నాని అన్నట్టు మనం భారీ మెజారిటీతో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని నిలిపి తీరాలి. కాబట్టి మీరందరి కృషి ఎంతో ఇక్కడ ముఖ్యం. కాబట్టి మీకు ఏదైనా చిన్న చిన్న భేషజాలు ఉంటే వాటన్నిటిని ఈ రోజున వదిలేసి ఈ 40 రోజులు ఒక దీక్ష పట్టినట్టు మనందరం కూడా పని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనం పని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. నన్నేం చేయమంటారో చెప్పండి, మీకేం కావాలో నేను ఇస్తాను. కాబట్టి
మరొక విషయం ఏంటంటే, ఇవి ఇలా క్యాంపెయినింగ్లు ఇవన్నీ పక్కన పెడితే మనకి స్టేట్ ఆఫీస్ నుంచి కొన్ని దిశానిర్దేశాలు వచ్చాయి. సూపర్ 6 అని, శంకరావు అని 84 ఏళ్ళు వాళ్ళకి వారి దగ్గరికి వచ్చి ఓటింగ్ చేసే సౌకర్యాల గురించి కానివ్వండి, ఫామ్ 12 గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి మనం చర్చించుకొని ఎట్టి పరిస్థితుల్లో మనం మెజారిటీ దిశగానే మన అడుగులు వేయాల్సిందిగా నేను ఇక్కడ ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పనిచేసేందుకు కోడెల శివరాం సిద్దమయ్యారు. ఈ మేరకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు వారి మధ్య సయోధ్యను కుదిర్చారు. గుంటూరులో కన్నా శివరాం జీవి సమావేశం అయ్యారు. గత కొంతకాలంగా కోడెల శివరాం అసంతృప్తిగా ఉండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ అధిష్టానం శివరాంకు సముచిత గుర్తింపు తప్పక ఇస్తుందని ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు తెలిపారు. గుంటూరులోని మా ఇంటి వద్ద కన్నా లక్ష్మీనారాయణ గారిని, డాక్టర్ కోడెల శివరాం గారిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు గారు, అలాగే ఎమ్మెల్సీ చిరంజీవులు గారు అందరం కలిసి సమన్వయం చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, వ్యూహం చేసుకున్నాం. రానున్న ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి, జిల్లాలో అన్ని సీట్లు ఏ విధంగా గెలవాలో కూడా ఈరోజు జోనల్ ఇన్ఛార్జి మన ఎమ్మెల్సీ చిరంజీవులు గారు ఉన్నారు కాబట్టి వారితో కూడా సమీక్ష చేయడం జరిగింది. అలాగే ఇప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో డాక్టర్ కోడెల శివరాము కన్నా గారితో కలిసి వర్క్ చేస్తారు. అలాగే ఇద్దరు కూడా సమన్వయం చేసుకుంటారు. పార్టీ గెలిపే ధ్యేయంగా అందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. సామాజిక పెన్షన్ పంపిణీలో ఆలస్యానికి వైసీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగం బాధ్యత వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు చెప్పగానే వాలంటీర్లు రాజీనామా చేయడానికి వాళ్లు ప్రభుత్వ ఉద్యోగుల, వైసీపీ కార్యకర్తల అని నిలదీశారు. ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని రామకృష్ణ కోరారు. ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీ, అధికార యంత్రాంగం అంతా కూడా పక్క డ్రామా నడిపిస్తా ఉన్నారు. అసలు ఇవాళ ఎన్నికల యంత్రాంగం చెప్పింది వాలంటీర్లు కాకుండా మిగతా ప్రభుత్వ యంత్రాంగం పంచమని చెప్పారు. మరి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటా ఉంది సచివాలయ వ్యవస్థల గురించి. దాదాపు 1,26,000 మంది అందులో ఉద్యోగస్తులు ఉన్నారు. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఒక్కొక్కరు 50 మందికి పెన్షన్ ఇస్తే ఒక గంట చాలు, మ్యాక్సిమం హాఫ్ డే పడుతుంది. హాఫ్ డేలో 50 మందికి పోయి ఇవ్వచ్చు. మరి సచివాలయ సిబ్బంది అందరూ కూడా గ్రామాల్లోనే ఉంటారు కదా, వాళ్ళు పోయి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఎవరు ఆటంకపరిచారు? పైగా కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు వాలంటీర్లతో రాజీనామాలు పెట్టిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు మీరేమంటారు, వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్నారు. ఇప్పుడేమంటా ఉన్నారు, మీరు పిలిపించి రాజీనామాలు పెట్టమంటే రాజీనామాలు పెడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే రాజీనామాలు పెట్టమంటే పెడతారా? తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో తాను అడిగిన ప్రశ్నలకు అన్నగా కాకపోయినా సీఎంగా అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని సునీతారెడ్డి డిమాండ్ చేశారు. ఎమోషన్ మాటలతో అందర్నీ ప్రతిసారి మోసం చేయలేరని సునీతారెడ్డి అన్నారు. ఏపీ హైకోర్టు వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. షర్మిల తాను ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నామని, సీఎంతో పాటు వైసీపీ చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దేవుడికి తెలుసు, కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని. కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా, పోనీ మీరు కడపకు సంబంధించింది కాదనుకున్నారా? సో కడపలో ప్రజలకు తెలిసిందంటే కన్నా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు అని, అట్లా ఎవరు చంపించారు అని కూడా తెలిసిండాలి కదా. మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు? ఇది చెప్పాల్సిన బాధ్యత మీకుంది చీఫ్ మినిస్టర్గా. అవినాష్ని కాపాడుతున్నాడు అని చెప్తున్నాను, ఎందుకు కాపాడుతున్నారు ఇది చెప్పాలి, ఈ ప్రశ్నకు జవాబు రావాలి. అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇంకా వేరే ఏమేమి వస్తాయని భయపడుతున్నారా? అంత భయం ఎందుకు మీకు? ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు భయపడుతున్నాడు. మీకు డైరెక్ట్గా మాట్లాడాలంటే చెప్పండి,
మీ సాక్షి ఛానల్కి వస్తాను, మీతో డిబేట్ చేద్దాము, ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు ఏం చెప్తున్నారని చెప్పి. నాకు అభ్యంతరం లేదు, మీ సాక్షి ఛానల్కి నేను వస్తాను, రండి, ఒక డిబేట్ పెట్టుకుందాం, నిజానిజాలు బయటకు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసింది. 114 ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, 14 ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడుతుంది. ఈ క్రమంలో జిల్లాలో నర్సరావుపేట, బాపట్ల ఎంపీ స్థానాలకు అలెగ్జాండర్, జేడీ శీలాన్ని ప్రకటించింది. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా 12 మందిని ప్రకటించింది. గుంటూరు ఈస్ట్ నుండి మస్తాన్ వలి పోటీ చేస్తుండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మస్తాన్ వలి ఇంటి వద్ద కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచారు. కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా అండగా ఉండే మస్తాన్ వలిని గెలిపించుకుంటామని ఎన్ఎస్యుఐ నేత కరీం తెలిపారు. నమ్మకస్తుడు, శ్రమజీవి, కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని ఎదగాలనే వారికి చేయూతనిచ్చే మనిషి. అటువంటి వ్యక్తి తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి మనమందరం హస్తం గుర్తు కోటేసి మస్తాన్ వలి గారిని గెలిపించాలని కోరుతున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు 2009 నుంచి 2014 వరకు పేద బడుగు బలహీన వర్గాలకు, ప్రజలకు ఎంతో పనులు చేస్తున్నటువంటి ఘనత ఎవరైనా ఉన్నారంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అది కేవలం మస్తాన్ వలి గారికే సాధ్యం అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరలా 2024లో ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి మరలా మస్తాన్ వలి గారికి ఇస్తేనే మస్తాన్ వలి గారు అఖండమైన మెజారిటీతో గెలిచేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి విఘ్నులైనటువంటి ప్రజలందరూ ఒకసారి ఆలోచించి మీరు రేపేసేటటువంటి మీ విలువైన ఓటును హస్తం గుర్తుపై వేసి మస్తాన్ వలి గారిని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ, యూటీఎఫ్ స్వర్ణోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి విద్యా సదస్సుని నగరంలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు వాల్ పోస్టర్లను ఎమ్మెల్సీ లక్ష్మణరావు బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏప్రిల్ 13వ తేదీన విజ్ఞాన మందిరంలో జరగనున్న సదస్సులో ప్రముఖ జర్నలిస్ట్ డి పాపారావు పాల్గొని రాజకీయ ఆర్థిక కేంద్రీకరణ పర్యావసానాలు అనే అంశంపై మాట్లాడతారని తెలిపారు. ఆర్థిక అంశాలపై నిర్వహించనున్న విద్యా సదస్సులో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కళాధర్రావు, జిల్లా అధ్యక్షులు ఆదిలక్ష్మి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం యూటీఎఫ్ ప్రత్యేకమైన కృషి చేస్తూ ఉంది. ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా పాత ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా యూటీఎఫ్ ఆధ్వర్యంలో సదస్సులు జరుగుతూ ఉన్నాయి. గుంటూరు నగరంలో ఒక విద్యా సదస్సు ప్రధానంగా ఏప్రిల్ 13వ తేదీ శనివారం సాయంత్రం 4:30 గంటలకి ఈ సదస్సు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతుంది. ఈ సదస్సులో ప్రధాన ఉపన్యాసకులుగా ప్రముఖ విశ్లేషకులు, ఫ్రీలాన్స్ జర్నలిస్టు డి పాపారావు గారు పాల్గొంటారు. ఆయన ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి ఏప్రిల్ 13వ తారీఖున వెంకటేశ్వర విజ్ఞాన మందిరం గుంటూరులో ఆర్థిక అంశాల మీద ప్రధానంగా పాపారావు గారు ప్రధాన వక్తగా ఇచ్చేస్తున్నటువంటి సదస్సుకి గుంటూరులో నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. అలాగే ఈ సదస్సులో మన పీడీఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు ఆర్థిక సంస్కరణలు, పర్యావసానాలు అనేటువంటి అంశాల మీద కూడా వారు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత రాజకీయ పరంగా లబ్ధి పొందేందుకు అధికారులను వాడుకుంటున్నారని పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర అన్నారు. తమ రాజకీయపరమైన అంశాల కోసం వాలంటీర్లను వాడుకుంటున్నారని దూలిపాల తెలిపారు. వాలంటీర్లు వైకాపాకు చెందిన వారే అని మంత్రులే స్వయంగా చెప్పారన్నారు. అధికార పార్టీ నాయకులు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని తెలిపారు. నిన్న మొన్నటి వరకు వాలంటీర్లని తమ ప్రచారం కోసం, తమ రాజకీయ పరమైన అవసరాల కోసం వాలంటీర్ వ్యవస్థని ఎలా వాడుకున్నాడో మనం చూసాం. ఎప్పుడైతే మంత్రులే బహిరంగంగా విజయసాయి రెడ్డి కానీ, ధర్మాన ప్రసాద్ కానీ వాళ్ళ మీటింగుల్లోనే స్పష్టంగా చెప్పారు, వాలంటీర్లు ఎవరంటే వైకాపా కార్యకర్తలు, మా వాళ్లే,
మనవాళ్లే అని చెప్పి వివిధ సందర్భాల్లో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత పొన్నూరుతో సహా ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత కూడా బహిరంగంగా సమావేశాలు ఏర్పాటు చేశారు వాలంటీర్లతో. రానున్న రోజుల్లో నాయి బ్రాహ్మణులకు రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యత కల్పించాలని నాయి బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షులు కందుకూరి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అరండల్పేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ జేఏసీ నూతన కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కందుకూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది నాయి బ్రాహ్మణులు పేదరికంలో జీవిస్తున్నారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు నాయి బ్రాహ్మణులను ఓటు బ్యాంకుగా వినియోగించుకుని అధికారం చెలాయిస్తున్నాయన్నారు. రాజకీయ పార్టీలు చట్టసభల్లో నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ప్రజల్లో చైతన్యం తెచ్చి రానున్న రోజుల్లో నాయి బ్రాహ్మణుల సత్తా చూపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు రమణయ్య, గౌరవ అధ్యక్షులు సుబ్బారాయుడు, ఉపాధ్యక్షులు వల్లూరి కోటేశ్వరరావు, ఆకునూరి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి రాజారావు, కార్యదర్శి సాయి తదితరులు పాల్గొన్నారు. రేపు రానున్న రోజుల్లో మాకు చట్టసభల్లో అవకాశం కల్పించకుండా స్థానిక సంస్థల్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ అవకాశం కల్పించకపోతే ఈ రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి మా నాయి బ్రాహ్మణ పొలిటికల్ జేఏసీ తరఫున చైతన్యపరిచి రానున్న రోజుల్లో ఈ మా సత్తా ఏందనేది మేము నిరూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాజకీయంగా మేము ఎంతో చైతన్యం తీసుకొచ్చి చట్టసభలో స్థానం కల్పించకపోతే ఈ రోజు వరకు కూడా కమ్యూనిటీని ఏ రాజకీయ పార్టీ కూడా మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి వైసీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి కూటములుగా ఏర్పడి ఎక్కడ చట్టసభలో అడుగుపెట్టనివ్వకుండా ఈరోజు నాయ బ్రాహ్మణుల్ని చాలా అన్యాయానికి గురి చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర నలుమూలలా తిరిగి అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసి చైతన్యపరిచి రాజకీయంగా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు అవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24వ తేదీ నుండి జూన్ 11 వరకు స్కూళ్లకు సెలవులు ఉంటాయని, జూన్ 12న స్కూళ్లు పునః ప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 23న స్కూళ్లకు చివరి వర్కింగ్ డేగా ప్రకటించింది. కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన విభిన్న ప్రతిభావంతులు ఎలక్షన్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల ఓటర్లు అందరూ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లతో పాటు హోం ఓటింగ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మంగళగిరి రిటర్నింగ్ అధికారి మరియు జెసి రాజకుమారి దుగ్గిరాల మండల కేంద్రం నందు ఏర్పాటు చేసిన స్వీప్ లో భాగంగా నూతనంగా ఓటు వేయబోతున్న కళాశాల విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ఓటుని ఎటువంటి కుల, మత, రాజకీయాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా ఓటరుగా నమోదు కానట్లయితే వెంటనే ఫారం 6 ఆన్లైన్లో లేదా బూత్ లెవెల్ అధికారిని కలిసి నమోదు చేయించుకోవాలని సూచించారు. ఎన్నికల విధులు కేటాయించబడిన రూట్ సెక్టోరల్ అధికారులకు ఈవీఎంల నిర్వహణపై డెమో ఈవీఎంల ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమంలో కమిషనర్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి పాల్గొని తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సరళిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు పరిష్కారం చేసేలా మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ అందించాలని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని కొత్తపేట శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నగర జనసేన అధ్యక్షులు నేరెళ్ల సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేరేళ్ల సురేష్, జన సైనికులు, వీర మహిళలు 200 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం నేరేళ్ల సురేష్ మాట్లాడుతూ
ప్రజల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన పవన్ కళ్యాణ్కు ప్రజల ఆశీస్సులతో పాటు ఆంజనేయ స్వామి దీవెనలు సదా తోడుగా ఉండాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవన నిర్మాణ కార్మికులతో సమావేశమైన లోకేష్, సమస్యలపై ఆరా, కూటమి అధికారంలోకి రాగానే అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. సీఎం జగన్ అసమర్థత వల్ల పెన్షన్ పంపిణీ జాప్యం, ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు తగవన్న టీడీపీ నేత కన్నా. పొన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన పెమ్మసాని, దూళ్లిపాళ్ల, వైసీపీ సర్కార్ తీరుపై ధ్వజం. రాష్ట్రాభివృద్ధికి టీడీపీ గెలుపు ఎంతో అవసరం, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పశ్చిమ నియోజకవర్గ నేతల పిలుపు. రేపటి నుంచి 6వ తేదీ వరకు సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ, వృద్ధులకు, రోగులకు, వితంతువులకు ఇళ్లకు వెళ్లి పంపిణీ. పెన్షన్లు సకాలంలో ఇవ్వకుండా చేసిన పాపం చంద్రబాబుదే, పేదలు సుఖపడుతుంటే ఆయన ఓర్వలేరన్న మంత్రి మేరుగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.